సోషల్ మీడియా ఓపెన్ చేసే చాలు సామాన్ల పంచాయతీ మొదలైంది. సామాన్లకున్న హైప్ అంత ఎంతో కాదు, మనందరికీ తెలుసు, ఒక రేంజ్లో ఉంది. బట్ ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్లో వచ్చిందంటే మన శివాజీ అన్న గారు మాట్లాడడం జరిగింది. ఆమె దేన్ని ఉద్దేశించి మాట్లాడిరంటే, నిధి అగర్వాల్ హీరోయిన్ ఉంది కదా, ఈ పాప ఏదో ఈవెంట్కి వెళ్ళిందో, అక్కడ ఏదో సినిమాకి సంబంధించిన రకరకాల పేర్లు పెట్టుకుంటారు. అలాంటి ఏదో ఒక ఈవెంట్కి ఫంక్షన్కి వెళ్ళింది. అక్కడ కొంచెం దాన్ని ఏమంటారు, బాడీ గార్డ్సో బౌన్సర్సో కొంచెం తక్కువ ఉన్న వల్ల ఫ్యాన్స్ అతి ఉత్సాహం ప్రదర్శించారు. అంటే ఫోటోలు దిగడానికి వెళ్ళడం కానీ, దగ్గర నుంచి చూడడం కానీ, కాస్త మీదికి వెళ్ళారు, చేతులు అవి కొంచెం వేయడానికి ప్రయత్నించారు మన వాళ్ళు. అలాగే కొంచెం నిధి అగర్వాల్ పాప కూడా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యింది. ఇదే దృష్టిలో పెట్టుకొని మన అన్న శివాజీ అన్న ఏం మాట్లాడిండంటే, హీరోయిన్లమ్మ పద్ధతి అయిన బట్టలు వేసుకోర్రి, పొట్టి బట్టలు వేసుకోకుర్రి, మీ సామాన్లు చూపించకుర్రి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీనికి చాలామంది పనులన్నీ పక్కన పడేసి వచ్చి శివాజీ అన్న మీద దండయాత్ర చేయడానికి, అట్లెట్లా అంటారు, అట్లెట్లా మాట్లాడతారు అని వచ్చేస్తూ ఉన్నారు, గప్ప వచ్చేస్తారు. ఒక శాటిలైట్ ఛానల్లో చూసినా రెస్పెక్ట్ లేదు, ఏం లేదు శివాజీ అన్న గురించి. వాడు వీడని మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇంకొంతమంది యూట్యూబ్ ఛానల్లో వేసేసుకుంటారు, ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడుతారు. మన అనసూయ పాప అయితే డైరెక్ట్గా వచ్చేసింది, ఎవరి బట్టలు ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళకి నచ్చినట్టు బట్టలు వాళ్ళు వేసుకుంటారు, మాకు నచ్చింది మేము చేసుకుంటాము, అట్లా ఎట్లా మాట్లాడతారు, అది ఇదే అని చెప్పేసి రకరకాలుగా ఏమేమి మాట్లాడుతుంది ఈ అక్క, అనసూయ అక్క. సో ఇంత మాట్లాడుతుంది అని చెప్పేసి నేను చూసిన, అంటే రీల్స్ చూస్తుంటే కింద వస్తూ ఉన్నాయి. ఎంత మంచి పద్ధతిగా డ్రెస్ వేసుకుంటా తెలుసా ఈ అక్క. ఇక్కడ చూసుకోండి, ఫోటోలు మీకు చూపిస్తాను, కనిపిస్తున్నాయి అన్నీ. చాలా పద్ధతిగా ఉంటుంది అమ్మాయి. అనసూయ అక్క మామూలు పద్ధతి కాదు, పద్ధతికే పెట్టింది పేరు అనసూయ అక్క. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందరు దండాలుగా దండయాత్రకు వస్తున్నారు. ఒక మహిళను ఒక ఏసీపీ జాకెట్ పట్టుకొని గుంజుతా ఉంటే మీరు అందరూ ఏడికి పోయారు, ఏడపోయి చచ్చిరు, ఏ నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిరు, అప్పులు లేవని నోరులు ఇప్పుడు ఎందుకు వచ్చి లేస్తూ ఉన్నాయి, అదే నేను క్వశ్చన్గా చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు లేస్తూ ఉన్నాయి అని అడుగుతున్నా. అప్పుడు సోషల్ మీడియాలో సామాన్లు బాగుండాలి అన్నప్పుడు, ఆ వీడియో వైరల్ అవుతున్నప్పుడు అప్పుడు మీరు వచ్చేసి స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేరు, అప్పుడు పట్టించుకోవాలా. ఇప్పుడు శివాజీ అన్న గురించి మాట్లాడి 4 వ్యూస్ సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. ఇదే పక్కోడి మీద బురద చల్లాలా, దాన్ని ఏమంటారు, బురద చల్లాలా, వాళ్ళని సంకనక్కియాలా, మనం పైసలు సంపాదించుకోవాలా, మళ్ళీ వచ్చి జర్నలిస్టు మేము యూట్యూబర్లము గొప్పలు చెప్పుకోవాలా, భజన చేయాలి. ఇదే, ఇంకేం లేదు. అరే పద్ధతి మార్చుకోండి. హీరోయిన్లు నేను చూసిన, నేను నిజంగా చాలా వీడియోలు చూస్తూ ఉంటా. అదే అట్లా ఎంత దారుణంగా తయారవుతున్నారంటే, ఇట్లా అంటే ఇక్కడ సంఖ కనిపిస్తుంది, కిందికి చూసుకుంటే కింద నడుము కనిపిస్తాయి, తొడలు కనిపిస్తాయి, కాళ్ళ మీద కాలు వేసుకుంటే ఆ గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది. ఏంది అసలు, ఏం మెసేజ్ ఇస్తారు సమాజానికి? అసలు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చాలు ఒక్కొక్కటి ఇలా అంటారు చాలు. ఒక జిమ్కి పోయి ఒక వీడియో పెట్టేసిరు అనుకో, అసలు దాన్ని ఏమంటారు, గంటలో కొన్ని కోట్ల వ్యూస్ వస్తాయి, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ వస్తున్నారు. ఎక్స్పోజ్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వరా? అవి ఏ శాతం కావు. కేవలం శివాజీ అన్న తేలిగ్గా దొరికిండు, మాట్లాడాలా, వ్యూస్ సంపాదించుకోవాలా. అరే గత 2 రోజుల నుంచి చూస్తున్నాను స్వామి, ఇదే పంచాయతీ సోషల్ మీడియాలో. శివాజీ అన్నని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మనుషులు ఎట్లా తయారవుతారంటే, మరి ఇంత దారుణమా? మారండి, కనీసం బుద్ధి తెచ్చుకోండి. సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు వచ్చి. మా బట్టలు మా కంఫర్ట్లు అంటే, ఇప్పుడు రేపటి రోజున ఆర్టీసీ బస్సులో అబ్బాయిలందరూ పోయి ఎండాకాలం వస్తే చొక్కలు లేకుండా పోయి బస్సులో ఎక్కుతారు. మీకు నచ్చుతుందా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు కార్లకు డ్రైవర్లు పెట్టుకుంటారు కదా, వాడు కూడా డ్రాయర్ మీద వస్తాడు, ప్యాంట్ వేసుకోడు, చొక్కా మీద వస్తాడు, లేకపోతే ప్యాంట్ వేసుకొని చొక్కా వేసుకోకుండా వస్తాడు డ్రైవింగ్ చేయనిక. వాడేమన్నా అండి ఇదేంద్ర బాబా అంటే మై కంఫర్ట్ అంటే ఊకుంటారా? ఇక చెప్పులు తీసుకొని చల్లని దెంగరా, కొడతారా కొట్టాలనిపిస్తుందా లేదా? మా కంఫర్ట్ మా బట్టలు అంటే అది కరెక్ట్ కాదు. సరే ఎలాంటి బట్టలైనా వేసుకోండి, కానీ ఒంటి నిండా బట్టలు వేసుకోండి అమ్మా. మీ అందరికి చెప్పేది కూడా అదే. బాబా మరి ఆయన ఎవరో వీడియో తీస్తాడు ఇన్స్టాగ్రామ్లో వచ్చి, అమ్మ చున్నీలు వేసుకోరమ్మా అంటే అందరు కలిసి ట్రోల్ చేసి దొబ్బుతారు ఆయన్ని. నాకు నవ్వు వస్తుంది. పాపం ఆయన చున్నీ వేసుకోరని మంచి పద్ధతిగా చెప్పినా సరే అందరూ ట్రోల్ చేయడం, ముఖ్యంగా అమ్మాయిలు కూడా ట్రోల్ చేస్తారు ఆయన్ని. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో?
కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది అనేది.